ఈ నా సంతోషము పరిపూర్ణమయ్యున్నది అని పలికినది ఎవరు? ఆప్షన్ ఏ యేసుక్రీస్తు, ఆప్షన్ బి పేతురు, ఆప్షన్ సి బాప్తిస్మమిచ్చు యోహాను, ఆప్షన్ డి అంద్రేయ. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి బాప్తిస్మమిచ్చు యోహాను పలికెను. ఐనో అను స్థలములో ఏవి విస్తారముగా ఉండెను? ఆప్షన్ ఏ రాళ్ళు, ఆప్షన్ బి నీళ్లు, ఆప్షన్ సి గుర్రములు, ఆప్షన్ డి గొర్రెలు. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నీళ్లు విస్తారముగా ఉండెను. యోహాను ఏ స్థలములో బాప్తిస్మము ఇచ్చుచుండెను? ఆప్షన్ ఏ నజరేతు, ఆప్షన్ బి బేతేలు, ఆప్షన్ సి యెజ్రెయేలు, ఆప్షన్ డి ఐనో. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఐనో అను స్థలములో బాప్తిస్మము ఇచ్చుచుండెను. శుద్ధీకరణ ఆచారమును గూర్చి యోహాను శిష్యులకు ఎవరితో వివాదము వచ్చెను? ఆప్షన్ ఏ యూదుడు, ఆప్షన్ బి సమరయుడు, ఆప్షన్ సి పరిసయ్యుడు, ఆప్షన్ డి సద్దూకయుడు. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఒక యూదునితో వివాదము వచ్చెను. దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఏమి అనుగ్రహించును? ఆప్షన్ ఏ దీవెన, ఆప్షన్ బి సమాధానము, ఆప్షన్ సి ఆత్మ, ఆప్షన్ డి ఘనత. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఆత్మ అనుగ్రహించును. యేసుక్రీస్తునందు విశ్వాసముంచువారు ఎవరై ఉన్నారు? ఆప్షన్ ఏ ఓర్పు గలవారు, ఆప్షన్ బి ప్రేమ గలవారు, ఆప్షన్ సి శ్రద్ధ గలవారు, ఆప్షన్ డి నిత్య జీవము గలవారు. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి నిత్య జీవము గలవారై ఉన్నారు. దేవుని ఉగ్రత ఎవరి మీద నిలిచియుండును? ఆప్షన్ ఏ అవిధేయులు, ఆప్షన్ బి దోషులు, ఆప్షన్ సి అహంకారులు, ఆప్షన్ డి దుష్టులు. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అవిధేయుల మీద నిలిచియుండును అని యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనములో రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు ఏ బావి యొద్ద కూర్చుండెను? ఆప్షన్ ఏ ఏసెకు, ఆప్షన్ బి యాకోబు బావి, ఆప్షన్ సి సిత్నా, ఆప్షన్ డి షేబా. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి యాకోబు బావి యొద్ద కూర్చుండెను అని యోహాను సువార్త 4వ అధ్యాయము 6వ వచనములో రాయబడి ఉన్నది. యూదులు ఎవరితో సాంగత్యము చేయరు? ఆప్షన్ ఏ ఇశ్రాయేలీయులు, ఆప్షన్ బి లేవీయులు, ఆప్షన్ సి రూబేనీయులు, ఆప్షన్ డి సమరయులు. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి యూదులు సమరయులతో సాంగత్యము చేయరు అని యోహాను సువార్త 4వ అధ్యాయము 9వ వచనములో రాయబడి ఉన్నది. రక్షణ ఎక్కడ నుండి కలుగుచున్నది? ఆప్షన్ ఏ యూదులలో నుండి, ఆప్షన్ బి ఆకాశములో నుండి, ఆప్షన్ సి ఉపదేశములో నుండి,
ఆప్షన్ డి నీతిలో నుండి. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ యూదులలో నుండి కలుగుచున్నది అని యోహాను సువార్త 4వ అధ్యాయము 22వ వచనములో రాయబడి ఉన్నది. మనము దేవునిని ఎలా ఆరాధించాలి? ఆప్షన్ ఏ ఆత్మతో, ఆప్షన్ బి సత్యముతో, ఆప్షన్ సి జ్ఞానముతో, ఆప్షన్ డి ఏ మరియు బి. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఏ మరియు బి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో రాయబడి ఉన్నది. తండ్రి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు క్రీస్తుకు ఏమై ఉన్నది? ఆప్షన్ ఏ ఆజ్ఞ, ఆప్షన్ బి ఆహారము, ఆప్షన్ సి అతి శ్రేష్టము, ఆప్షన్ డి అమూల్యము. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఆహారమై ఉన్నది అని యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనములో రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు గలిలయలో చేసిన రెండవ సూచక క్రియ ఏమిటి? ఆప్షన్ ఏ దెయ్యము వెళ్ళగొట్టాను, ఆప్షన్ బి క్షమించాను, ఆప్షన్ సి బ్రతికించాను, ఆప్షన్ డి పైవన్నీ. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి చావ సిద్ధమయ్యున్న ఒక ప్రధాని కుమారుని యేసుక్రీస్తు బ్రతికించెను. ఈ వాక్యము యోహాను సువార్త 4వ అధ్యాయము 46వ వచనం నుండి 54వ వచనం వరకు రాయబడి ఉన్నది. బేతెస్దా అను మాట ఏ భాషలోనిది? ఆప్షన్ ఏ హెబ్రీ, ఆప్షన్ బి గ్రీకు, ఆప్షన్ సి అరమేయిక్, ఆప్షన్ డి లాటిన్. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ హెబ్రీ భాషలోనిది. ఈ వాక్యము యోహాను సువార్త 5వ అధ్యాయము 2వ వచనములో రాయబడి ఉన్నది. బేతెస్దా అని దేనిని పిలిచేవారు? ఆప్షన్ ఏ పట్టణము, ఆప్షన్ బి కోనేరు, ఆప్షన్ సి భూమి, ఆప్షన్ డి సముద్రము. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కోనేరును పిలిచేవారు. ఈ వాక్యము యోహాను సువార్త 5వ అధ్యాయము 2వ వచనములో రాయబడి ఉన్నది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ అని ట్యాప్ చేసి పెట్టుకోండి. మేము అప్లోడ్ చేసిన వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి. అదేవిధంగా మా వీడియోస్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ ఆన్సర్స్ కామెంట్ చేయండి.